ఓరి నాయినో పెద్ద మూవీలో ఉండేది 2 ట్రాన్స్ఫర్మేషన్స్ కాదంట అయ్యా, మొత్తం 4 ట్రాన్స్ఫర్మేషన్స్ అంట. ఈ మాట నేను చెప్తున్నది కాదు. పెద్ద మూవీలో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అయినటువంటి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారు అయితే చెప్తున్నారు. ఒక్కసారి మీరు కూడా చూడండి. టోటల్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ దాకా ఉంటాయండి చరణ్ గారివి ఈ సినిమాలో. మీకు టైం లైన్ బట్టి 10 ఇయర్స్ టైం లైన్ కదా, 10 ఇయర్స్లో ఒక 4 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు ఆయన. వేరియేషన్స్ ఉన్నాయి, ఒకటే క్యారెక్టర్ కానీ వేరియేషన్స్. ఎస్ అంటే ఒక 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ. ఓకే, సో వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మనకేం బాడీ ఉండదు, ఇట్స్ నార్మల్ క్యారెక్టర్, ఒక మిడ్ సైజ్ బాడీ లాగా ఉంటుంది, ఫిట్ బాడీ లాగా. మీరు కుస్తీలో చూస్తే ఆ కండలు కానీ తిరుగుంటాం కానీ ఆ షోల్డర్స్ ఆ ప్యాక్స్ కానీ అవన్నీ ఇంప్రవైజ్ చేశారు. ఆ తర్వాత టైం లైన్లో ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్, ఇంకో ట్రాన్స్ఫర్మేషన్, అట్లా 4 ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తాయి మనకు ఆయన. ఆల్రెడీ మనం 2 ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాం. ఒకటి క్రికెట్ ఆడే పెద్దగాడు, 2 కుస్తీ ఆడే పెద్దగాడు. ఇప్పుడు రాబోయే 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ని ఫ్యాన్స్ అందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడంట బుచ్చిబాబు అన్న. వచ్చిన ఈ 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ రేంజ్ కిక్కిస్తే రాబోయే 2 ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఏ రేంజ్ కిక్కిస్తాయో తలుచుకుంటేనే నాకైతే ఆగట్లేదు. ఎక్సైట్మెంట్ తో పోయేలా ఉన్నాను. బుచ్చిబాబు అన్న, ఫ్యాన్స్ అందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నావన్నా? ఎక్సైట్మెంట్ తో చంపేద్దాం అనుకుంటున్నావా ఏంది?